నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్, స్పాన్సర్డ్ బై ఒజెస్కా. ఇండియన్ మెడిసిన్లో ఒజెస్కా అనేది నిజానికి చెప్పాలంటే ఒక కొత్త బ్రాండ్ అండి. ఆ ఒజెస్కా ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, ఈ మెడిసిన్స్లో ఉన్న యునిక్ ఫీచర్స్ ఏంటి అనేది మేము కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెట్టాము. ఒక్కసారి అది ఓపెన్ చేసి ఒజెస్కా వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, ఎలాంటివి అందుబాటులోకి తెచ్చారో ఒకసారి మీరు చూడండి. ఇంకా డిఫెన్స్ రౌండప్ విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రకరకాల అనాలిసిస్లు డిఫెన్స్ రౌండప్లో గిరిధర్ గారు ఇస్తూ వచ్చారు. 44వ ఎపిసోడ్లో ఆపరేషన్ సింధూర్ నుంచి అమెరికా ఏమైనా నేర్చుకుంటుందా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేవలం అమెరికానే కాదు ప్రపంచ దేశాలు ఏమైనా నేర్చుకోవచ్చా, కొన్ని థింక్ ట్యాంక్స్ ఏం చెప్తున్నాయి, అట్ ది సేమ్ టైం మనం ఇప్పటివరకు అక్నాలెడ్జ్ చేయనివి అంటే మనం అమెరికన్ వెపన్స్ ఏమన్నా డిస్ట్రాయ్ చేసామా, వాళ్ళ ఫైటర్ జెట్స్ కానివ్వండి, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినవి ఏమన్నా పాకిస్తాన్లో మనం కరెక్ట్గా టార్గెట్ చేసామా, ఇలాంటివి మనం ఇప్పటివరకు అక్నాలెడ్జ్ చేయలేదు. కానీ కొత్తగా వచ్చిన శాటిలైట్ పిక్చర్స్ ఏం చెప్తున్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని ఇవాళ డిఫెన్స్ రౌండప్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. నాకు తెలిసి ఆపరేషన్ సింధూర్ గురించి మనం ఇచ్చినంత ఎక్స్టెన్సివ్ అనాలిసిస్ నిజంగా గర్వంగా చెప్పొచ్చు. తెలుగు మీడియాలో నిజానికి ఎవ్వరు ఇచ్చి ఉండరు. బట్ స్టిల్ సార్ నిజంగానే ఎంత ఇచ్చినా సరే న్యూస్ అలా వస్తూనే ఉంది. కానీ సార్ మెయిన్ న్యూస్లోకి వెళ్ళే ముందర మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి సార్. అట్ ది సేమ్ టైం ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో అది కూడా ఒకసారి మనం వెళ్దాము. సార్ మామూలుగా చెప్పాలి అంటే కనుక భారత్ మన రా ఉంది, దురదృష్టవశాత్తు రా ఏ ఆపరేషన్ చేసినా సరే నిజానికి మనం దాన్ని ఎక్నాలెడ్జ్ చెయ్యం. భారత్ ఎక్నాలెడ్జ్ చేయదు, అది రాకి సంబంధం లేదనేస్తుంది. మొసాద్ వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేసుకుంటారు, సిఐఏ ఎక్నాలెడ్జ్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ రాకి నిజానికి ఆప్షన్ లేదు గర్వంగా చెప్పుకోవడానికి. ఇన్నవే చెప్పాలి అంటే మన త్రివిధ దళాలు కూడా మేము చేసామనే చెప్తాం, కానీ వేటిని టార్గెట్ చేసాం పిన్ పాయింట్ అనేది మనం ఎక్నాలెడ్జ్ చెయ్యం నిజానికి చెప్పాలంటే. కానీ ఆపరేషన్ సింధూర్లో లేటెస్ట్గా వచ్చినవి నిజానికి చెప్పాలంటే అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. సాబ్ ఏవాక్స్ని మనం డిస్ట్రాయ్ చేయడం కానివ్వండి, మురీద్ ఎయిర్ బేస్ని ఎలా కొట్టాము, JF-17. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమెరికన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో C-130J దాన్ని కూడా కొట్టామని, ఈ వెస్ట్రన్ వాటిని ఏవైతే డిస్ట్రాయ్ చేశామో వీటి గురించి మీ అనాలిసిస్ ఏంటి సార్? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా తోటి మనకు చాలా పనులు ఉంది. అమెరికా దగ్గర నుంచి చాలా టెక్నాలజీ మనం తీసుకోవాల్సి ఉంది. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే మనం కొన్ని డీప్ స్టేట్, అమెరికా యొక్క డీప్ స్టేట్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన కొన్ని అంశాలు అమెరికా నుంచి మనం చక్కబెట్టుకోవాల్సిన ఆవశ్యకత. కాబట్టి అనవసరంగా అమెరికాని గెలికి అమెరికాని ప్రపంచ పటంలో అవమానిస్తే కనుక మనకు లాభం లేదు. దానివల్ల మన మీద ఒక కక్ష సాధిస్తారే కానీ మన పని అవ్వదు. మనం చేయాల్సింది చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ F-16లు కొట్టేశాం, గాలిలో ఎగురుతున్నవి 2-3, అలాగే భూమి మీద ఉన్నవి 2-3 కొట్టామని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే నువ్వు చెప్పినట్టు ఇందాక J-130 కూడా మనం కొట్టేశాం. అలాగే వాళ్ళ రెడార్స్ కొట్టాము, ఎన్నో అంశాలు కొట్టాం. ఇన్ఫాక్ట్ చాలా మనకు సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ ఏమున్నాయంటే మనము అక్కడ కైరానాలో కొట్టింది కావచ్చు, ఇతరత్ర మనం కొట్టిన ప్లేసెస్ లో ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో దాని యాక్సెస్ కట్ చేసి న్యూక్లియర్ వెపన్స్ ని పేల్చలేదు. కానీ ఎందుకంటే దానివల్ల రేడియేషన్ వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాడు న్యూక్లియర్ బాంబులు ఎక్కడ దాచిపెట్టారో అక్కడ వీళ్ళు వెళ్ళలేకుండా దాన్ని కట్ చేసి అప్పుడు ఇమ్మీడియట్ పరిస్థితి వచ్చారు వాళ్ళు, అమెరికా అందరూ. సో చాలా మంది ఏమంటున్నారంటే అమెరికా ఏమైనా అమెరికన్ న్యూక్లియర్ మిసైల్స్ కూడా అక్కడ పెట్టుకున్నారా అని చెప్పి కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరి ఇంకా డీటెయిల్స్ తెలియదు. సో ఏది ఓవరాల్ గా మనం చూస్తే కనుక అమెరికాకి సంబంధించిన ఎన్నో అసెట్స్ మనం కొట్టాము. ఎక్కడ కూడా మన బ్రీఫింగ్స్ లో అమెరికాకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మనం కొట్టాము చెప్పలేదు. మొట్టమొదటి బ్రీఫింగ్ లో టర్కిష్ డ్రోన్స్ కొట్టాము, గారు ఇటువంటి కొట్టామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత 2 బ్రీఫింగ్స్ తర్వాత 3వ బ్రీఫింగ్ వచ్చేసరికి చైనీస్ మేడ్ PL-15 కొట్టాము, చైనీస్ మేడ్ HQ-9 కొట్టాము, చైనీస్ మేడ్ సమ్ అదర్ ఎక్విప్మెంట్ కొట్టాము, చైనా పేరు వాడాము, చైనాలో తయారటువంటివి అని చెప్పారు. కానీ ఈ రెండింటిలో కూడా తేడా చూడొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ లో టర్కిష్ డ్రోన్స్ అని, టర్కీ మేడ్ డ్రోన్స్ అంటారు. కాబట్టి టర్కిష్ డ్రోన్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. చైనా విషయంలో కొంత వెనక ఒక స్టెప్ వెనక్కి తీసి చైనా మేడ్, అంటే చైనాలో తయారైనటువంటి కొట్టామని చెప్తున్నారు. చైనాని మనం బ్లేమ్ చేయట్లేదు. బహుశా పాకిస్తాన్ దాన్ని వాడడం తెలియదు, అందుకని మేము ఈజీ కొట్టగలిగాం అది ఏదని చెప్పి చైనా తప్పించుకోవచ్చు. సో వాళ్ళకి ఇక్కడ ఫేస్ సేవింగ్ ఇచ్చాము. 3వది అమెరికా విషయం వచ్చేసరికి మనం ఏం చెప్పాలి, పాయింట్ మనం ఇంకా ప్రెస్ చేసి అడిగారు మరి F-16 కొట్టారా ఇది చెప్పరా అడిగారు. పోనీ F-16 మీరు పేరు చెప్పదలుచుకోకపోతే పెద్ద హైటెక్ ఏమైనా కొట్టారు మీరు? ఎస్, హైటెక్ కొన్ని కొట్టాము మేము.
మనకు భారతి గారి స్టేట్మెంట్ చూస్తే చాలా స్పష్టంగా హైటెక్ మేజర్ ఎక్విప్మెంట్ కొట్టామని చెప్తున్నారు. అంత హైటెక్ ఎవరు ఇస్తారు వాళ్ళకి? చైనా దగ్గర అంత హైటెక్ లేదు. ఒబియస్లీ ఇట్స్ అన్ అమెరికన్ అసెట్. అందుకని అమెరికా మొత్తం అది షాక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం పొలారీలో మనం కొట్టినటువంటిది ఆకాశం నుంచి కనిపిస్తుంది. లక్కీగా ఏంటంటే దాంట్లో మనకు అక్కడ ఉన్నటువంటి ఏవాక్స్ ని కొట్టినట్టు మనకు స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ కనిపిస్తుంది. కానీ ఆ హ్యాంగర్ లో F-16 కూడా పెట్టారు. అంటే బయట టార్మాక్ మీద ఉంటే ఎక్కడ వీళ్ళు మిసైల్స్ వచ్చి కొడతాయని చెప్పి దాని హ్యాంగర్ తీసుకెళ్లి దాచిపెట్టారు. రమారవి 15-16 F-16 అక్కడ దాచిపెట్టచ్చు అని చెప్తున్నారు. ఇది మనకు ఏవాక్స్ ధ్వంసమైనప్పుడు దాని డెబ్రీ అంతా కూడా వీటిని కొడుతుంది కదా. ఆబ్వియస్లీ అక్కడ డ్యామేజ్ అవుతాయి కదా. కానీ దాని గురించి మనం ఏం మాట్లాడాలి. కాబట్టి ఓవరాల్ గా మనం ఏంటంటే ఈ అప్రోచ్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. టర్కీ నుంచి డైరెక్ట్ గా టర్కిష్ అని పేరు పెట్టాం మనం. చైనాకు వచ్చేసరికి చైనా మేడ్ అని చెప్పాము. చైనా చెప్తా, అమెరికాకు వచ్చేసరికి సైలెంట్ గా. ఇది మన అప్రోచ్ ఓవరాల్ గా. అందరూ కాముతుంది. ఎందుకంటే వాళ్ళ డిఫెన్సెస్, వాళ్ళ కేపబిలిటీస్ అన్ని కూడా ఎక్స్పోజ్ అయ్యి. F-16 ని కొట్టిన నాదులు ఇంతవరకు ఎవరు లేడు అని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. మొదటిసారి రష్యన్ ఎయిర్ డిఫెన్స్ S-400 యుక్రెయిన్ లో F-16 కొట్టాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసి, అది కూడా అమెరికా సైలెంట్. అమెరికా దాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు. అవును F-16 రష్యా కొట్టింది వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే F-16 రీసెంట్ గా ఇచ్చారు, సంవత్సరం కూడా అవ్వలేదు వాళ్ళకి ఇచ్చి. బహుశా యుక్రెయిన్ పైలట్స్ దాంట్లో అంత ట్రైనింగ్ లేకపోవచ్చు. రెండవది, మరి యుక్రెయినియన్ పైలట్స్ కి ట్రైనింగ్ లేనప్పుడు అమెరికన్ పైలట్స్ దాన్ని ఫ్లై చేస్తున్నారా? మరి రష్యా షూట్ డౌన్ చేస్తే మరి అమెరికన్ పైలట్ ఎవరైనా చనిపోయారా? అమెరికన్ పైలట్ చనిపోతే కనుక ఆబ్వియస్లీ అమెరికాలో దాచిపెట్టలేరు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఎంత బయటకు వచ్చేస్తుంది, బయటకు తెలుస్తుంది కాబట్టి. మరి ఎవరన్నా ప్రాక్సీలు మెట్ చేశారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అలాగే అభినందన్ మనం F-16 ని షూట్ డౌన్ చేసినప్పుడు 2019లో అప్పుడు కూడా అమెరికా ఏం మాట ఇన్వెస్టిగేట్ చేస్తామని ఈ రోజు దాకా ఇచ్చాం. కాబట్టి మనం కూడా అదే పంతాలో మనం F-16 గురించి ఏం మాట్లాడతాం. కానీ మనం కొట్టామన్న విషయం అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు, పాకిస్తాన్ తెలుసు, మనకు తెలుసు. కానీ డిప్లొమాటిక్ గా మనం పాయింట్ లో ప్రైవేట్ కాన్వర్సేషన్ చాలా మందికి సౌదీ అరేబియా కావచ్చు లేదా ఇతర దేశాలతో వాళ్ళు అడుగుంటారు క్లారిఫికేషన్, మీరు F-16 కొట్టారా అంటే అవును కరెక్ట్ కొట్టామని చెప్పారు. కానీ అఫీషియల్ గా ఎక్కడ మనం ట్వీట్ చేయలేదు, అఫీషియల్ స్టేట్మెంట్స్ లేదు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం చేస్తాం. సో ఇన్ని అంశాలు మనం కొట్టగలిగామంటే కనుక మన దగ్గర ఉన్న ఛాలెంజెస్ కూడా అర్థం చేసుకోం. మన దగ్గర ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? కొన్ని ఇండిజినస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్లో కొన్నాము, కొన్ని ఫ్రాన్స్ లో కొన్నాము, కొన్ని జర్మనీలో కొన్నాము, కొన్ని మనకు అమెరికాలో కొన్నాము, కొన్ని రష్యా నుంచి కొన్నాము. ఇలా డిఫరెంట్ సోర్సెస్ మనం కొనుక్కుంటున్నాం. కొన్ని యూకే నుంచి కొన్నాం, కొన్ని కొరియా నుంచి కొన్నాం. కాబట్టి ఒక్కొక్క టెక్నాలజీ ఇంకో టెక్నాలజీతో మాట్లాడు. అట్లీస్ట్ నేటోకి సంబంధించినవన్నీ సీమ్లెస్ గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని కామన్ గా ఉంటాయి కదా. కాబట్టి మనం బహుశా ఫ్రాన్స్ లో కొన్నదానికి, తర్వాత మనకు యూకేలో కొన్నదానికి, జర్మనీలో కొన్నదానికి కొంచెం సింక్రనైజేషన్ అవ్వచ్చు. అలాగే అమెరికాలో కొన్న కూడా మనం సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేస్తాం. బట్ రష్యా నుంచి కొన్నది ఇద్దరు కూడాను, అంటే నేటోకి సంబంధించిన దేశాలన్నీ కండిషన్స్ పెడతాయి. మా ఎక్విప్మెంట్ ని మీరు రష్యా ఎక్విప్మెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ లేకుండా చూడండి అని చెప్పి వాడు కండిషన్ పెడతారు. ఎందుకు? ఆ టెక్నాలజీ రష్యా వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ప్రోగ్రామింగ్ అంతా వాడు ఎక్కడ కాపీ కొడతారో తీసేసుకుంటారో భయంతో. కాబట్టి ఈ కాంపిటీషన్ లో మనకు ఇటువంటి వైవిధ్యమైనటువంటి టెక్నాలజీస్, వైవిధ్యమైనటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర పెట్టుకొని వీటినన్నింటినీ అనుసంధానం చేసుకోగలిగాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ ఒకటి మనకు ఎయిర్ ఫోర్స్ కింద ఉన్నది. అలాగే ఆర్మీకి సంబంధించి ఆకాష్ తీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుని వాడు నిర్ణయం తీసుకునేటువంటిది ఒకటి. వీటిలన్నింటిలో కూడా చాలా కీలకమైందంటే కనుక ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో అంటారు, IFF అంటే. అది చాలా కీలకం. ఎందుకంటే మీరు పైన ఏదో ఎగురుతోంది, అది ఎవరిది? రడార్లో కనిపిస్తుంది, ఏదో ఫ్లైట్ అనో ఏదో డ్రోన్ అనో ఏదో కనిపిస్తుంది. మనదా వాడదా ఎలా తెలుస్తుంది మనకి? అది ఆ ప్రోటోకాల్స్ చిన్న తేడా వచ్చినా మనకి షూట్ చేసుకుంటాం. ఫ్రాక్టరైడల్ అటాక్స్ అన్నట్టు, అంటే అన్నదమ్ములు వాళ్ళని కొట్టేసుకున్నట్టు. అది జరగకుండా ఉండాలి. ప్రెసిషన్ తోటి శత్రువుని మాత్రమే కొట్టాలి అంటే కనుక ఈ టెక్నాలజీ చాలా అవసరం. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ అంటే ఇన్ని దేశాల నుంచి తెచ్చుకొని వాళ్ళు అన్ని మన మీద కండిషన్స్ పెట్టినా వాటిని ఇంటగ్రేట్ చేసుకుని మన సొంత టెక్నాలజీ దాంట్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా సీమ్లెస్, అది త్రివిధ దళాలు. మళ్ళీ గతంలో మనకు బాలాకోట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఒకటే చేసి, ఊడి సర్జికల్ స్ట్రైక్ ఆర్మీ ఒకటే చేసి, ఇది అలాగా త్రివిధ దళాలు కూడా దాంట్లో పార్టిసిపేట్. ఇన్ఫాక్ట్ ఇంతవరకు మన వాళ్ళు యాక్చువల్ చెప్పలేదు. బహుశా చాలా మంది ఏం చెప్తున్నారు, INS విక్రాంత్ నుంచే ఫైర్ చేసి కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ రెడార్స్ ని టేక్అవుట్ చేసింది మన INS విక్రాంత్ నుంచి ఫైర్ అయిందని చెప్తున్నాం. మనం క్వైట్ గా ఉన్నాం. మరి ఆకాశం నుంచి కొట్టామా, రఫైల్స్ కొట్టామా, లేదా మనం విక్రాంత్ నుంచి కొట్టామా ఇంకా మనకు తెలియదు. ఎనివే త్రివిధ దళాలు కూడా నిన్న పార్టిసిపేట్ చేసి రీసెంట్ గా మనం ఫోటో కూడా చూసాం. మనం ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళందరూ కూడాను
ఒక సిచ్యువేషన్ రూమ్ లో కూర్చొని ఆ రోజు 6th 7th రాత్రి మన టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టింది, వాళ్ళందరూ కలిసి జాయింట్ గా దాన్ని మానిటర్ చేస్తారు. అంటే గతంలో మనం ఇండివిజువల్ సర్వీసెస్ వాళ్ళ యాక్షన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జాయింట్ గా పెట్టి మనకు జనరల్ బిపిన్ రావత్ గారు సీరియస్ గా ఆయన నియమించిన తర్వాత మనకు థియేటరైజేషన్ మీద మనం ఫోకస్ పెట్టి ఫస్ట్ టైం ఆ థియేటరైజేషన్ మనం చూస్తున్నాం. యాక్చువల్ గా ఇన్ ప్రాక్టీస్ చూసాం మన ఆపరేషన్ సింధూర్. దాంట్లో కూడా ఏంటంటే కొత్త హ్యూమన్ ఎలిమెంట్ మనం చూసాం. వీళ్ళందరూ కూడా వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక హైయెస్ట్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటే కనుక మొత్తం కేడర్ అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఫాలో అవుతారు. అది చూసాం. నెక్స్ట్ స్టేజ్ లో మనం దాన్ని ఏం చేయబోతున్నాం, ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఏదో ఒక థ్రెట్ వస్తుంది, మిసైల్ వస్తుందో, మరి డ్రోన్ వస్తుందో, బైరాక్టర్ లాంటిదో మనకు తెలియదు. దీన్ని ఎవరు కొట్టాలి? ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, నేవీ కొట్టాలా, లేదా మనకు ఆర్మీ కొట్టాలా? కొడితే దేన్ని వాడాలి? ఆకాష్ని వాడాలా, బ్రహ్మోస్ వాడాలా, లేదా మనకు S-400 వాడాలా, లేదా ఇంకేదైనా మనకు హై ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ లేజర్ వెపన్ కొట్టాలా, లేదా మనకు చిన్న L-70 లాంటివి పాత రష్యన్ గన్స్ వాడాలా? నిర్ణయం ఎవరు చేయాలి? ఎందుకంటే క్షణాల్లో దాని మీద మనకు రియాక్షన్ ఉండాలి కదా. ఈ టెక్నాలజీలో మనం చాలా అద్భుతంగా మనం ఈరోజు మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాం ప్రపంచానికి అంతా. అంటే మీ టెక్నాలజీ మీ దగ్గర పెట్టుకోవడమే కాదు, మీ టెక్నాలజీస్ మా టెక్నాలజీస్ అన్నింటినీ అనుసంధానం చేసి ఒక ప్లాట్ఫామ్ లో సీమ్లెస్ గా అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిట్లో కూడా నిర్ణయంలో, డెసిషన్ మేకింగ్ లో పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ మనం చూపించాం. అది మరి గొప్పదా. టెక్నాలజీ వాడు అయి ఉండొచ్చు కదా, అయినా దాన్ని ఎలా వాడాలి అని మనం చూపించాం. దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ చూసామంటే మనం పాకిస్తాన్ ఏం చేసింది, టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ PL-15 అన్నది ఈ రోజు వరకు వాళ్ళ క్లెయిమ్, చైనీస్ క్లెయిమ్, సత్యాసత్యాలు మనకు తెలియదు. 200 kilometers వరకు కొట్టగలిగిన బియాండ్ విజువల్ రేంజ్ ఏదైతే మనకు మిసైల్ ఉందో అది ఎయిర్ టు ఎయిర్ కొట్టగలుగుతుంది. మన వాళ్ళ ఫైటర్ జెట్ నుంచి JF-10C కావచ్చు, లేదా JF-17 కావచ్చు, ఫైర్ చేస్తే 200 kilometers దాకా కొట్టదు. మన దగ్గర ఉన్నది 120 kilometers దాకా కొట్టదు. అంటే మనకంటే ఎక్కువ కెపాసిటీ ఉంది అని చెప్పుకుంటాం చైనా. అటువంటిది అక్కడ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి తప్పిదాలు ఎక్కడ ఉన్నాయి మనకు తెలియదు. అంటే మన ప్లానింగ్, మన నైపుణ్యం, మన శత్రువు ఎక్కడ ఫైర్ చేస్తే మనం నో ఎస్కేప్ జోన్ నుంచి మనం తప్పించుకోగలిగినటువంటి డిస్టెన్స్ లో ఉండి మనం కొట్టగలిగాం. ఇవన్నీ కూడా అంటే మన ట్రైనింగ్ కు సంబంధించి. పాకిస్తాన్ అంత టెక్నాలజీ ఉండి కూడా ఫ్లాప్ అయ్యారు. PL-15 అన్ని కూడా మన దేశంలో పడిపోయి ఉన్నాయి. ఏదో మనమే షూట్ డౌన్ చేసాము, లేదా అది ఏం జరగకుండా వచ్చి కింద నాలుగు పడినటువంటి శకలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ PL-15 లో ఏం టెక్నాలజీ ఉంది, 200 kilometers క్లెయిమ్ చేస్తున్నాడు, నిజంగా వెళ్ళగలదా లేదా ఇది చెప్పండి మాకు మన మీద పడ్డారు అందరు, ఇంక్లూడింగ్ తైవాన్, USA, వియట్నాం చాలా మంది అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చైనాతో ఎవరెవరు థ్రెట్ పర్సెప్షన్ ఉందో నేటో కూడా అడుగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ ఇస్తే కనుక చైనా నిజంగా శక్తి ఉందా లేదా అని అందరికి తెలుసు. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసి నిజంగా చైనాగా కెపాసిటీ ఉందో లేదా చెక్ చేసి, తర్వాత మనం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చే వాళ్ళకి మనం ప్రతిఫలంగా ఏం తీసుకోవాలి, ఇవన్నీ తర్వాత డిప్లొమాటిక్ మూవ్స్. అంటే నేను ఓవరాల్ ఏం చెప్తున్నానంటే ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో మనం సక్సెస్ఫుల్ గా ఎమర్జ్ అయ్యి ఇజ్రాయెల్ లో ఐరన్ డోమ్ ఏదైతే పెట్టారో చాలా చిన్న దేశం, వాళ్ళకి అఫ్ కోర్స్ 3 దగ్గర నుంచి వాళ్ళకు థ్రెట్స్ ఉన్నాయి. వాళ్ళకి నార్దర్న్ మనకు హిజ్బుల్లా తోటి థ్రెట్ ఉన్నది, తర్వాత సదర్న్ గాజా స్ట్రిప్ తో వాళ్ళకి థ్రెట్ ఉన్నది, తర్వాత ఈవెన్ ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి ఇరాన్ నుంచి రావచ్చు, లేదా మనకు ఇరాక్ నుంచి రావచ్చు, ప్లస్ వాళ్ళ వెస్ట్ బ్యాంక్ లోనే అక్కడి నుంచి ఏమైనా ఫైర్ చేయొచ్చు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న భూభాగాన్ని వాళ్ళు ఏదో ప్రొటెక్ట్ చేసుకుంటారు. మనము అస్కర్దు ఉత్తరాన POJKలో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి స్కర్దు నుంచి తీసుకుని కింద కరాచీ దాకా అపారమి 3500 kilometers బార్డర్ ని మనం సక్సెస్ఫుల్ గా మనం డిఫెండ్ చేసుకోగలిగాం. ఒక్క డ్రోన్ కూడా లోపల రాకుండా మనం దాన్ని ఆపగలిగాం. స్టన్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి మన దగ్గర ఈ ఇంటగ్రేషన్ టెక్నాలజీ, డిఫెన్సివ్ టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఈ రోజు ఈవెన్ అమెరికన్ థింక్ ట్యాంక్స్ కూడా వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏమంటున్నారు, నిజంగా భారతదేశం చేసింది చాలా అద్భుతమైంది ఇది, కాబట్టి దీన్ని ఏదైనా దీని గురించి బాగా స్టడీ చేసి అప్పుడే ఇటువంటి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి జాన్ స్పెన్సర్ అని ఒక అతను ఈజ్ చైర్మన్ ఫర్ అర్బన్ వార్ఫేర్ స్టడీస్ అట్ మోడర్న్ వార్ ఇన్స్టిట్యూట్, అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా భారతదేశం చేసిన ఈ అచీవ్మెంట్ చిన్నది కాదు, మనం కూడా దీని గురించి చాలా లెసన్స్ నేర్చుకోవాలి. రీసెంట్ గా మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి గోల్డెన్ డోమ్ అని చెప్పేసి పేరు పెట్టి దాన్ని అమెరికాని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి అతను ఏదో పెద్ద ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానికి శాంక్షన్ చేశాడు. కానీ చాలా తక్కువ ఖర్చుతోటి ఇంత ఎఫెక్టివ్ గా మనం వాళ్ళని కౌంటర్ చేయగలిగామంటే కనుక అఫ్ కోర్స్ అమెరికా కూడా స్టన్ అయింది. అది ఇంత వాస్ట్ ఏరియా, చిన్నది కూడా కాదు. మనకి చెప్పారు కదా, స్కర్దు నుంచి తీసుకొని కరాచీ ఎంత వాస్ట్ డిస్టెన్స్, ప్రమాణమే 3000 kilometers
ఫ్రంట్ ని మనం డిఫెండ్ చేసుకోవాలి ఎనీ క్యాషువల్. ప్లస్ మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మన అసెట్స్ అన్ని కూడా సేఫ్ ఉన్నాయని చెప్పారు. సో డికాయిల్ పంపించాము, ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ అది. బట్ ఇంత సక్సెస్ స్టోరీ అనేది అన్ని దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ రోజు మనం గత 3-4 డిఫెన్స్ రౌండప్ లో దీని గురించి చర్చించాం. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా చర్చిస్తాం. ఎందుకంటే రాను మనం ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. వచ్చే కొద్దీ మనకి దాని గురించి ఇంకా మనకు తెలుస్తుంది ఎటువంటి గొప్ప అచీవ్మెంట్ ఇది. ఇన్ఫాక్ట్ దీన్ని డిఫెన్స్ కాలేజెస్ లో స్పెషల్ గా దీని స్టడీ ఆపరేషన్ సింధూర్ యొక్క స్టడీ ప్రపంచవ్యాప్తంగా ఉండబోతుంది. కొన్ని దశకాలు బహుశా ఈవెన్ ఇప్పుడు కూడా మనం లచిత్ బర్ఫూకన్ మొఘల్స్ ఎలా ఓడించాడు ఆయన, ఆ టాక్టిక్స్ అనేది ఇప్పుడు కూడా మనకు డిఫెన్స్ కాలేజ్ లో మనం చెప్తాం. పల్లె ప్రాంతాల్లో ఆ మొఘల్ ఆర్మీ వస్తే కనుక వాళ్ళని రానిచ్చారు. వాళ్ళు పల్లెలన్నీ లూట్ చేసి చంపి తగలబెడుతుంటే కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు. లోపలికి రానిచ్చి బ్రహ్మపుత్ర నదిలో వీళ్ళు బోట్లు వేసుకొని 2 కొండల మధ్యలో బ్రహ్మపుత్ర నది ఉంది, దాన్ని దాటి వెళ్లి అస్సాంలో అటాక్ చేయడానికి వాళ్ళు వెళుతుంటే పైన కొండల మీద కాపు కాసి మొత్తం సైన్యము మధ్యలో వచ్చేంత వరకు ఆగి అప్పుడు అటాక్ చేసి ఒక్క బోట్ కూడా ఉపయోగించకుండా మొత్తం అన్నింటి సర్వనాశనం చేసింది అహోం ఆర్మీ. కాబట్టి అదొక మేజర్ టాక్టికల్ స్టడీ. మనకు అన్ని డిఫెన్స్ కాలేజెస్ చెప్తారు ఎలా ఎంత టాక్టికల్ చేయగలము. అలాగే శివాజీ మహారాజ్ ఎలా చేశారు, రాణా రంజిత్ సింగ్ ఎలా చేశారు. ఇప్పటికి కూడా మనం దాని డిఫెన్స్ గురించి దాని గురించి మనం టాక్టిక్స్ నేర్చుకుంటాం. అలాగే ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి మన ఘన విజయం అన్నది రాబోయే రోజుల్లో పెద్ద గుణపాఠం కాబోతుంది. ఎందుకంటే ఈవెన్ న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాన్ని ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేవు ఇంతవరకు. అది న్యూక్లియర్ లెవెల్కి వెళ్లకుండా వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. ప్లస్ వాళ్ళ దగ్గర అన్ని ఉండి ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ కాకుండా వాళ్ళ రన్వేస్ కొట్టాము మనం, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీయకుండా దాని యాక్సెస్ కట్ చేసేసాము. అంటే ఎంత ఎఫెక్టివ్ చేసాము. ఉన్నాయి వాళ్ళ దగ్గర బాంబులు, అయినా ఏం లాభం లేదు. ఆ కొండలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళని కూడా ఎవడు వెళ్ళలేడు. రోడ్ కట్ అయిపోయి కంటామినేషన్ ఉంది, ఎవడు వెళ్తాడు అక్కడికి. వాడి దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటున్నాడు, దాంట్లో బహుశా 40-50 ఇక్కడ స్టోర్ చేసుకొని వచ్చి అవన్నీ పోయినట్టే కదా వాడికి. ఉన్నా లాభం లేదు కదా వల్ల. అలాగే రన్వే కనీసం 24 hours ఆ రన్వే వాడలేడు వాడు. మనం ఇప్పుడు విచ్చలవిడిగా వెళ్ళి వాడిని ఎక్కడ వాడినా కొట్టవచ్చు, కానీ కొట్టలేదు. అంటే వాడికి మెసేజ్ పంపించాం మనం చేసిన చాలా లిమిటెడ్ ఆపరేషన్ ఎంతో సక్సెస్ఫుల్ గా చేశాం. అందుకని ఈ యొక్క ప్లానింగ్ అన్నది, ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అన్నది తక్కువ ఖర్చుతో ఇంత ఇంపాక్ట్ఫుల్ ఇంత ఎఫెక్టివ్ గా చేయడం అన్నది భారతదేశం చూపించినటువంటి, ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప ఒక ఉదాహరణ మనం చూపించగలిగాము. మన కెపాసిటీ చూపించగలిగాము. నిజంగానే ఇప్పుడు మీరు అంటే ఇప్పటివరకు నిజానికి భారత్ ఎలాంటి చరిత్ర సృష్టించింది అనేది మీరు మొత్తం చెప్తూనే వస్తున్నారు. అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, నిజానికి చెప్పాలంటే మీరే అన్నారు అది ఇంపెనెట్రబుల్, అసలు పెనెట్రేట్ చేయడానికే సాధ్యం కాదని. నిజంగా అది నిజానికి చెప్పాలి అంటే దాని తర్వాత మనం ఎలా ఒక్క ఎసెట్ కూడా కోల్పోకుండా మనం ఎలాగ వాళ్ళది మొత్తం చేసాము. కానీ సార్ వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మనకు వచ్చింది ఏంటి అంటే S-400 తోని 315 కిలోమీటర్స్ లోపల ఉన్న సాబ్ 2000 AWACS-ని నిజానికి కొట్టడం అంటే అది నిజానికి లాంగ్ రేంజ్ సర్ఫేస్ అంత డిస్టెన్స్ లో నిజానికి ఎవరు కొట్టలేదని అంటున్నారు సార్. టు బి ఆనెస్ట్ నిజానికి చెప్పండి అసలు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆపరేషన్ సింధూర్లో. ఏంటంటే దీనికి కూడా టాప్ ప్రయారిటీ రావాలి అని మీరు అనుకుంటారా? తప్పకుండా. యాక్చువల్ గా మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ శత్రువుకి టైం ఉంటుంది దాన్ని కౌంటర్ చేయడానికి. అవును. ఎందుకంటే మనకు సపోజ్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉందంటే మనం మిసైల్ ఫైర్ చేసి వాళ్ళ రడార్ లో దాన్ని పసిగట్టి దాన్ని కౌంటర్ మెజర్ చేసేంత వల్ల మిసైల్ కొట్టేస్తుంది. కొన్ని సెకండ్సే 30, 40, 50 సెకండ్స్ లో వెళ్ళి టార్గెట్ ని కొట్టేస్తుంది. కిలోమీటర్లు పెరిగే కొద్దీ శత్రువు టైం 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అంతవరకు వాడు కౌంటర్ మెజర్స్ చేయొచ్చు. వాడు వివిధ ప్రాంతాల్లో పెట్టినటువంటి డిఫెన్సివ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా యాక్టివేట్ చేసి దాన్ని కౌంటర్ చేయొచ్చు. కాబట్టి 315 కిలోమీటర్లు మన ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వాళ్ళ సాబ్ 2000 అర్లీ వార్నింగ్ AWACS ఏదైతే ఉందో వార్నింగ్ సిస్టమ్ ఉందో దాన్ని కొట్టాం మనం. అది స్వీడన్ నుంచి వచ్చింది, దాన్ని కొట్టాం మనం. అంటే ఇప్పుడు 315 కిలోమీటర్ బార్డర్ నుంచి ఉందంటే మనం బార్డర్ నుంచి ఫైర్ చేయలేదు కదా. బార్డర్ ఇంకా లోపల ఎక్కడ ఉన్నాం కదా మనం, బహుశా 40, 50, 60 కిలోమీటర్ లోపల ఉన్నాం. అక్కడి నుంచి కొట్టాం అంటే 315 ప్లస్ ఇంకో 50, 60 యాడ్ చేసుకుంది. అంటే రమారమి 380 కిలోమీటర్ దూరంలో మనం దాన్ని కొట్టగలిగాం. S-400 వాడినట్టు మనకు తెలుస్తాం చాలా స్పష్టంగా. S-400 అన్నది దాని పేరే 400, 400 కిలోమీటర్ల వరకు అది ఎంగేజ్ చేయగలదు. అంటే రమారమి దాని ఫుల్ కెపాసిటీని వాడుతుంది. 380 కిలోమీటర్ దూరంలో దాన్ని కొట్టగలిగాం. అంటే వాడు మన శక్తిని చూడకుండా కొట్టాము. రీసెంట్ గా మనం ఇంకోటి కూడా మనకు తెలిసింది ఏంటంటే ఇంటెలిజెన్స్ అంతా కూడా చైనా ఇచ్చింది, శాటిలైట్ ఇమేజ్ అంతా చైనా ఇచ్చింది.
కాబట్టి శాటిలైట్ ఇమేజ్ ఒక ఎత్తు అయితే ఏవాక్స్ ఏవైతే ఉంటే అవి ఇంకా ఇస్తుంటాయి ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ ఏం చేసిందంటే మన భారత సరిహద్దు నుంచి దూరం తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో దాన్ని మోరింపు చేశారు ఏవాక్స్. అక్కడ కొట్టాం. స్టెల్త్ ఎవేజింగ్ కెపాసిటీ అనేది ఏవాక్స్ ఉండవు, ఎందుకంటే రెగ్యులర్ పోయింగ్ కానీ ఎయిర్ బస్సులు కానీ ఇట్లాంటి వాటి వాడతారు కాబట్టి. ట్రాక్ చేస్తోంది కాబట్టి దానికి మిసైల్ వస్తున్నట్టు తెలియదు. బహుశా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక యాంటీ మిసైల్ ఫ్యాక్టరీ పాకిస్తాన్ లో ఉన్నది యాక్టివేట్ అయ్యి ఈ మిసైల్ వాళ్ళు ఛేదించగలిగిన టైం ఉండేది వాళ్ళకి, అయినా వాళ్ళు ఆపలేకపోయారు. అంటే దీని వెనకాల ఇంకా చాలా ఉంది. ఈడబ్ల్యూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ చేశారు. చైనీస్ టెక్నాలజీని జామ్ చేయగలిగాం. ఇది చాలా పెద్ద స్టోరీ. రాబోయే రోజుల్లో నేను ఊరికే టచ్ చేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే దీని మీద ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా రాలేదు. మనకు తెలుస్తోంది ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చాలా ఎఫెక్టివ్ గా చేశాం. ఏదైతే వాళ్ళు ఎయిర్ బేస్ మీద అటాక్ చేస్తామో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంప్లీట్ గా వాళ్ళు జామ్ చేసి పడేస్తాం. వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని జామ్ అయిపోయి వాళ్ళకి నిజంగా తెలియలేదు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏం వస్తున్నాం, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జామ్ అయిపోయి అది ఎలా అచీవ్ చేయగలిగాం. మేజర్ మిస్ అంటే చైనీస్ టెక్నాలజీలో మనకు చైనాకు తెలియకుండా మనం చైనీస్ టెక్నాలజీని పెనిట్రేట్ చేయగలిగిన కెపాసిటీ పెంచుకున్నాము, ఎవరికి చెప్పలేదు. దీనికి ఎవరు సాయం చేశారు తెలియదు మనకి. మరి ఇజ్రాయెల్ సాయం చేసిందా, ఫ్రాన్స్ సాయం చేసిందా, లేదా టైవాన్ సాయం చేసింది? ఎందుకంటే చైనాలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ టైవాన్ తెలుసు అంటే ఎవరికి తెలియదు. ఒకసారి టైవాన్ మనకి ఏమైనా సాయం చేసిందా? టైవాన్ మనకు సాయం చేసింది అని కనుక తెలిస్తే చైనా వాడి మీద నువ్వు మనం గొడవ పెట్టడం ఏదో గొడవలు. కాబట్టి మన దగ్గర ఆ కెపాసిటీ ఉందని ఎవరు చెప్పలేదు. పెగాసస్ ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ అంత గొడవ చేశారు ఇక్కడ పార్లమెంట్ లో, మావన్నీ వినేస్తున్నారు అది. పెగాసస్ చాలా పవర్ఫుల్ సాఫ్ట్. కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడా మన ప్రోటోకాల్స్ అన్ని కూడా శత్రు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా మనం దాన్ని చాలా ఎఫెక్టివ్ గా చేయగలిగాం. అఫ్ కోర్స్ హెజ్బుల్లాని పేజర్ బాంబులతోటి ఇజ్రాయెల్ చంపింది మనం అందరం చూసాం, చాలా స్పెక్టాక్యులర్ గా వాళ్ళు చేశారు. తక్కువేం కాదు మనం చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో భాగంగానే మనం SAT 2000 కూడా టేక్అవుట్ చేసేసాం. వాళ్ళ రెడార్ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా కూడా ఏం అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మిసైల్స్. పట్టా టక్కా 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 మిసైల్స్ పడుతున్నాయి, వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళు ఏం రియాక్ట్ కూడా అవ్వలేకపోయారు. కనీసం ఒక్కదాన్ని కూడా కౌంటర్ చేసే ప్రయత్నం కూడా జరగలేదు. అక్కడి నుంచి కౌంటర్ మిసైల్ ఫైర్ చేయాలి, మిస్ అయిందంటే అది వేరే విషయం. మిస్ కాకుండా వాడు ఫైర్ కూడా చేయరు. అంటే మనకి ఎంత అధ్యయనం చేశాము దీని మీద, ఎంత మనం హోంవర్క్ చేశాము, ఎంత వార్ గేమింగ్ చేశాము, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. రియలీ SAT 2000 అన్నది అంటే లిటరల్ గా మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఏం చెప్పామంటే పాకిస్తాన్ లో ఏ మూల దాచిపెట్టుకుని నేను అటాక్ చేస్తామని చెప్తాను. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, సింధ్, ఎక్కడ మన కొట్టని ప్లేస్ లేదు. వాడు మొత్తం ప్రావిన్స్ అన్ని కొట్టాము. పెషావర్ లో కొట్టాము, బలూచిస్తాన్ లో కొట్టాము, ఎక్కడ వీడి బేసెస్ ఉన్నాయి అక్కడంతా కొట్టాము. కాబట్టి ఆ మెసేజింగ్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చాం. మనం చాలా విషయాలు మనం చెప్పలేదు, టాక్టికల్ గా స్ట్రాటజీగా మనం క్వైట్ గా ఉన్నాం. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కి తప్పకుండా అర్థమవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మునీర్ ఎయిర్ బేస్ లో కొట్టింది బంకర్ బస్టర్ బాంబ్ వెళ్ళి లోపలి వెళ్ళి కొట్టింది. ఇప్పుడు దాని గురించి ఇంకా డిస్కషన్ మొదలయ్యి బంకర్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? మరి బంకర్ లోపల ఏం పెట్టారు వాళ్ళు? మామూలుగా ఎయిర్ బేస్ లో అన్నీ ఏముంటుందంటే హ్యాంగర్స్ ఉంటాయి, హ్యాంగర్ లోపల ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కింద బంకర్లో ఏం దాచిపెట్టారు? అక్కడ ఏమైనా న్యూక్లియర్ మెటీరియల్ ఉందా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయా, ఏమన్నా ఏం దాచిపెట్టారు వాళ్ళు? ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మనకు అన్ఫార్చునేట్లీ మీడియాలో ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ నేనే ముందర చెప్పాలి అని ఫస్ట్ చెప్పేస్తారు, తర్వాత ఫేక్ న్యూస్ వస్తే కనుక దాని గురించి వాళ్ళు దానికి సమాధానం కూడా ఇవ్వరు. కానీ మనం అలా కదా ఈ చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇది జరిగింది అని. ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు ఆథెంటిక్ గా క్లియర్ కట్ గా మనకు ఇది కరెక్ట్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం మన ప్రేక్షకులకు షేర్ చేయాలి. కానీ జరుగుతుంది చెప్తున్నాను. మనం చేసిన చాలా అంశాలు బయటికి రాలేదు, చెప్పవలసినంత మాత్రమే చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ మీ అటాక్స్ లో ఎంతమంది చనిపోయారు అని నన్ను అడిగితే కనుక మేము ఎంతమంది చంపామో అది లెక్క పెట్టడం మా బాధ్యత కాదు, బాడీ బ్యాగ్స్ లెక్క పెట్టడం మా పని కాదు, ఎక్కడ టార్గెట్ చేయమన్నా కొట్టి రావడమే ఒక పని, తర్వాత ఏమైందో మేము దాని గురించి పట్టించుకోమని చెప్పారు. సో అందుకని ఒక ప్రొఫెషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కానీ అంతకు మించి నిజంగా యాక్చువల్ గా ఎటువంటి స్ట్రాటజిక్ అచీవ్మెంట్స్ మనం చేశామో అది మనం వాళ్ళు చెప్పట్లేదు. మోదీ గారి స్పీచ్ దీన్ని లింక్ చేసుకుంటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ని మేము యాక్సెప్ట్ చెయ్యము అని మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల ఇప్పుడు అర్థమవుతుంది. కైరానాలో మనం ఎందుకు కొట్టాము, మునీర్లో ఎందుకు కొట్టాము, మనకు అక్కడ బలూచిస్తాన్ లో చగాయిలో ఎందుకు కొట్టాము, అన్ని వాళ్ళ న్యూక్లియర్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టుకున్నారో అవన్నీ కొట్టాము. న్యూక్లియర్ రేడియేషన్ లేకుండా దానికి యాక్సెస్ లేకుండా కొట్టాము. ఇది ఎక్కడ చెప్పలేదు. చెప్పకుండా మోదీ గారు సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మనం బ్లాక్ మెయిల్ చేయాలి అంటే అర్థం ఏంటి? నీకు ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ నాకు తెలుసు, నువ్వు దాన్ని డబ్బాలోని బయటికి కూడా తీయలేవు, నేను ఆ కెపాసిటీ నాకు ఉంది అని మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు, కొన్ని మనం అస్యూమ్ చేసుకోవాలి,
రాబోయే రోజుల్లో క్రమేపీ దీని మెమోయిర్స్ అని అదని ఇదని రీసెర్చ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. చరిత్ర మన కళ్ళ ముందర జరిగింది. ఈ యొక్క చరిత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చాలా తర్వాత వస్తాయి మనకు అన్ని కూడా. కానీ ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేట్స్ అన్నది మన ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇటువంటి రికార్డ్ ఆఫ్టర్ రికార్డ్ మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందర మోదీ గారు ఎంతో మందిని కలుస్తూ వచ్చారు సార్. ఒకసారి దోవల్ గారితోని, ఒకసారి కేవలం త్రివిధ దళాల చీఫ్స్ తోని, ఒకసారి వీళ్ళందరితోని కలిపి ఇలా రకరకాల మీటింగ్లు అవుతున్న మధ్యలో ఫార్మర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ తో కూడా ఒక మీటింగ్ జరిగింది. అది ఎందుకు ఎవరికి అర్థం కాలేదు సార్. కానీ నిజానికి కట్ చేస్తే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటి అంటే రెడ్ టీమింగ్ అనేది కూడా మన వాళ్ళు ఒకటి వాడారు అని చెప్పి అంటున్నారు. అసలు ఈ రెడ్ టీమింగ్ అంటే ఏంటి? ఇది వాడడం వల్లే ఆపరేషన్ సింధూర్కి ఇలాంటి ఒక రిజల్ట్ మనం చూస్తున్నామంటే కరెక్టేనా? దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా వార్ గేమింగ్స్ లో శత్రువు ఎలా ఆలోచన చేస్తున్నాడు, శత్రువు ఎటువంటి ఎత్తుగడలు వేయగలడు, మనమేదో శత్రువు ఏం చేస్తాడు అనుకుని మనం అసంప్షన్తో వెళ్ళి వాడు ఇంకేదైనా చేస్తే మనం దానికి కౌంటర్ చేయగలమా? ఈ వార్ గేమింగ్ లేకపోతే కనుక, అన్ని సినారియోస్ ని మనం చెక్ చేయకపోతే కనుక దెబ్బతింటుంది. వార్ గేమ్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆటోమేట్ అయింది. చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్స్ వచ్చినాయి మనకు. ఇన్ఫాక్ట్ పబ్లిక్ డొమైన్ లోనే దాని ప్రోడక్ట్స్ మనం కొనుక్కొని మనం వార్ గేమింగ్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్యాకేజెస్ పంపించడము. వీళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ నేను చూసాను కొన్ని వార్ గేమింగ్స్ లో తైవాన్ మీద దాడి జరిగితే కనుక అమెరికా ఎలా దాన్ని డిఫెండ్ చేస్తుంది, జపాన్ ఎలా వస్తుంది, చైనా ఏం చేయగలదు, ఎవరికి ఎంత నష్టం ఉంటుంది, ఏమవుతుంది రిజల్ట్, వాళ్ళు అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఏవాక్స్ వెళ్తాయి, అక్కడి నుంచి వీళ్ళ స్టెల్త్ బాంబర్స్ వెళ్తాయి, ఇలా అన్ని మల్టిపుల్ ప్యాకేజెస్ అన్ని ఒకటేసారి వెళ్ళినప్పుడు దేని కొడుతుంది అని చెప్పి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి వదిలిపెడతారు. వార్ గేమింగ్ అన్నది ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది మీద. ఎందుకంటే శత్రువు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అంటే స్వబోధ, మన గురించి తెలుసుకోవడం, శత్రు బోధ, శత్రువు యొక్క కెపాసిటీని అర్థం చేసుకో. ఈ రెండు బాగా క్షుణ్ణంగా ఇన్ఫాక్ట్ మన గురించి తెలిసిన కంటే కూడా ఇంకా ఎక్కువ శత్రువు గురించి మనకి తెలియదు. ఇవన్నీ కూడా దీనికోసం దేశాలన్నీ కూడా చాలా సీరియస్ గా దీని మీద ఫోకస్ చేస్తున్నాయి వార్ గేమింగ్స్. మనం ఏం చేసామంటే మన రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందర మన రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించాం. అలాగే ఒక టీంను తయారు చేస్తాం. ఆ టీం వచ్చేసి దీని శత్రువులా ప్రవర్తిస్తాం. మనము భారతదేశం కింద ప్రవర్తించి ఒక బ్లూ కలర్, మనం వీళ్ళకి ఫోర్సెస్ సంబంధించి కొంత టీంకి బ్లూ కలర్ ఇస్తే వాళ్ళకి రెడ్ కలర్ ఇస్తారు. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకు ఒకరినొకరు ఈ వార్ గేమ్స్ చేస్తారు. అంటే పాకిస్తాన్ ఎలా ఆలోచన చేస్తుంది, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎటువంటి అంశాల్లో మనం ఏం చేస్తే వాళ్ళు దాని రిటైరేషన్ ఏం చేస్తారు, ఈ ఆలోచనలన్నీ కూడాను ఈ యొక్క ఏదైతే రెడ్ టీమింగ్ ఉందో వాళ్ళు చేస్తారు. సో అటువంటిది మన దేశంలోనే మనం ఒక ఈ థింక్ ట్యాంక్స్ అన్నామా వాళ్ళని, లేదా ఒక పర్టికులర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నామా, వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి. సో అందుకని మనకు శత్రువు ఏమేమి ఆలోచన చేయగలడు, ఎటువంటి ఎత్తుగడలు వాడి దగ్గరికి వస్తాయి, మన వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేయగానే వాళ్ళు ఎలా రిటాలియేట్ చేస్తారు, ఎక్కడ రిటాలియేట్ చేస్తారు, దేంతో రిటాలియేట్ చేస్తారు, వాడి దగ్గర ఏం కెపాసిటీస్ వచ్చాయి, రీసెంట్ గా వాడికి ఎటువంటి అస్త్రాలు వాడు అక్వైర్ చేసుకున్నాడు, ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీని గురించి వాళ్ళు సెకండ్ రెస్పాన్స్. అందుకని అటువంటి ఒక టీంని పెట్టారు. ఆ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్, వీళ్ళలో అందరూ కూడా బాగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, గతంలో పాకిస్తాన్ బాగా డీల్ చేసినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నైజము, వాళ్ళ ఆలోచన దృక్పథము, వాళ్ళ కెపాసిటీస్ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీలో కూడా ఇటువంటి వాళ్ళని మనం రీసెంట్ గా నియమించాం. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని మనం వృధా కాకుండా దాన్ని వాడుకుంటాం, ఇది అర్థం చేసుకోవాలి. సో అందుకని ఈ వార్ గేమింగ్ లో మనం చాలా అద్భుతంగా మనం వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నామని మనకు స్పష్టంగా అర్థం. దానికి భిన్నంగా పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళు పాకిస్తాన్ గతంలో కూడా వాళ్ళ చరిత్ర చూస్తే కనుక యుద్ధాలు వాళ్ళు ఎలా ఇనిషియేట్ చేయాలో వాళ్ళు బాగా తెలుసు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. కార్గిల్ లో చూసాం, మనం ఇమాజిన్ కూడా చేయలేదు, వచ్చే కొండలన్నీ అక్వై చేస్తాం. బ్రిలియంట్ మూవ్, అది అద్భుతమైన టాక్టికల్ మూవ్. కొండ మీద ఎవరైనా కూర్చున్నాడంటే అక్కడి నుంచి డిస్లాట్ చేయడం, వాడిని అక్కడి నుంచి తీయడం అన్నది నెక్స్ట్ ఇంపాసిబుల్. కొండ కింద మనం ఉన్నాము, కొండ పైన వాడు ఉన్నాడు, అక్కడ ఒకడు ఉంటే కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 15-20 మంది పైకి వెళ్తే కూడా ఆ 15-20 మంది వాడు హ్యాండిల్ చేయగలడు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అక్కడ కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా అర్థం ఏం చేశారు, భారతదేశం మన దగ్గర ఆర్టిక్యులర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటు అని నిర్ణయించారు. నిజంగానే మనం దాటలేదు కాబట్టి మన ఆలోచన ఏంటో వాడు ముందరే పసిగట్టాడు. మోదీ గారు ఏం చేశారు, ఇవన్నీ బ్రేక్ చేస్తూ వెళ్ళి కొడితే చేస్తే కూస్తే వీడు ఈ పహల్గాం ఘటన జరిగిన తర్వాత మేబీ ఏదో ఎల్ఓసి దాటి ఏదో పిఓజేకేలో ఏదో కొట్టిపోతాడు, అంతకు మించి ఏం అవ్వదు అని అనుకున్నారు. పిఓజేకే ఎవరు మాట్లాడట్లేదు, పంజాబ్ హార్ట్ ల్యాండ్ వెళ్ళి కొట్టొచ్చామా,
కాబట్టి ఆ షాక్ వాల్యూ అన్న వాడికి ఇచ్చారు. పాకిస్తాన్ గతంలో అదే చేశారు, షాక్ వాల్యూ మనకి ఇచ్చేవాడు చాలా అంశాలు. వాళ్ళకు యుద్ధాలు స్టార్ట్ చేయడం వాళ్ళే చాలా అద్భుతంగా చేశారు. బర్బరోసా కానీ ఇటువంటి చాలా కూడా. అలాగే 1971 యుద్ధంలో కూడా ఫస్ట్ యుద్ధం వాళ్ళే ఇనిషియేట్ చేశారు. ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లో మన ఫార్వర్డ్ ఎయిర్ బేస్ అన్ని వాళ్ళు షూట్ చేసి పడేశారు. కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ గా వాళ్ళు ఆలోచన చేయగలరు. కాబట్టి దానిని మనం అనుభవాన్ని మన వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దానివల్ల మనం దాన్ని కౌంటర్ చేయగలిగాం. ఫస్ట్ టైం 1947 తర్వాత మొదటిసారి భారతదేశం ప్రియంటివ్ గా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ లో అటాక్ చేస్తారు. ఇంతవరకు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం దాన్ని రెస్పాండ్ చేసాం. నిజం అలా కాదు, మనమే ముందు ఎయిర్పోర్ట్ వచ్చారు. సో ఈ యొక్క వార్ గేమింగ్ లో వాళ్ళు ఏమేమి చేయగలరో దానికంటే ముందర మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక స్టెప్ భారత ప్రభుత్వం. ప్రతివారం బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అనే ఒకటి అంటారు. దానికి పర్ఫెక్ట్ యాప్ట్ ఎవరు అంటే ఈయనని చెప్పచ్చు. ఈయన చేసిన పోరాటం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, ఫస్ట్ టైం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, గోర్ఖా రెజిమెంట్ నుంచి ఒక సోల్జర్ గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు. నేను ఇందాక చెప్పినట్టు ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అనే దానికి ఈయన పర్ఫెక్ట్ సింక్ అవుతారని మీరు అనుకుంటున్నారా సార్? తప్పకుండా హర్ష, ఇతను నిజంగా ఒక చాలా పెద్ద మేజర్ ఇన్స్పిరేషన్. ఇతను అంటే మనిషికి రావాల్సిన కష్టాలన్నీ వచ్చినా కానీ కూడా చాలా విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతమైన సాహసం చూపించి ఆయన పోరాటం చేయడమే కాదు, యుద్ధాలు అయిపోయిన తర్వాత కూడా మామూలుగా అయితే మన ఆర్మీలో ఎలా ఉంటుందంటే, ఆర్మీలో దెబ్బలు తగిలి ఏమైనా బాగా క్షతగాత్రులు అవుతాయి కనుక వాళ్ళు మళ్ళీ దాంట్లో కంటిన్యూ అవ్వలేరు, వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తారు. వాళ్ళకి పెన్షన్లు, వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు యుద్ధంలో పని చేయలేరు అన్నటువంటి వ్యక్తులను దానికి భిన్నంగా ఈయన అద్భుతమైనటువంటి సాహసం ప్రదర్శించి ఆర్మీలో కొనసాగారు. తర్వాత ఎన్నో కమాండ్స్ కూడా తీసుకున్నారు. అంటే ఒక దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి కమాండ్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఆర్మీలో. అటువంటిది ఆయన చేసి చూపించేది. అందుకని ఆయన గురించి తెలుసుకుందాం మనం. మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో. ఈయన ముంబైలో పుట్టారు. ఆగస్ట్ 7, 1937లో పుట్టారు. ఈయన 1954లో ఎన్డీఏలో చేరారు, అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అఫ్కోర్స్ ఈయన చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇవన్నీ వచ్చి చాలా డిస్టింగ్విష్ కెరియర్ ఆయనకు దాంట్లో ఉండింది. బాక్సింగ్ లో కానీ, హాకీలో కానీ, అండర్ వాటర్ రికార్డ్ బ్రేకింగ్ కానీ, స్విమ్మింగ్ లో, ఇటువంటి చాలా వాటిలో ఆయన చాలా సాహసం ప్రదర్శించారు. తర్వాత గోర్ఖా రైఫల్స్ లో ఆయన నియమించారు. గోర్ఖా రైఫల్స్ 1960లో ఆయనకు సేనా మెడల్. దాని తర్వాత 3 యుద్ధాలు, అంటే మేజర్ భారతదేశం పోరాటం చేసినటువంటి 3 యుద్ధాల్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. 1962 చైనా తోటి, 65 పాకిస్తాన్ తోటి, 71 మళ్ళీ పాకిస్తాన్. ఈ 3 యుద్ధాల్లో కూడా ఆయన 71 యుద్ధంలో అట్గ్రామ్ అన్నటువంటి ఒక ప్రాంతంలో ఆయన పెడుతుండగా, అప్పుడు మనకు అస్త్రాలు తక్కువ ఉండేవి, బుల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్ కెపాసిటీ ఉండేది మన దగ్గర. 71లో కూడా మన దగ్గర అంత ఉండేది కాదు. ఎంత వీలైతే అంత మనం దాన్ని కన్జర్వ్ చేసుకుని చేతితో పోరాటం చేయడమే ఎక్కువ చేశారు. ఇంకా అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాడుకునేవాడు, ఊరికే వేస్ట్ చేసేవాడు. కాబట్టి కుక్రీలు, ఎందుకంటే గోర్ఖా రెజిమెంట్ కదా, గోర్ఖా రైఫల్స్ ఆయన పనిచేశారు. గోర్ఖాలో వాళ్ళందరూ కూడా కుక్రీలు ఉండేవాడు, స్పెషల్ టైప్ ఆఫ్ కత్తి, ఆయో గోర్ఖాలి అని నినాదం. సో ఆ కుక్రీ తోటి రమారమి 32 మంది శత్రువుల తల నరికారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫియర్ బ్యాటిల్. సో వీళ్ళ ఆటకి తట్టుకోలేక శత్రువులు పారిపోయారు అటువంటివి. సో ఆయన అక్కడ అది ఎంత అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ మిషన్ ఆయనకి ఇచ్చారు. ఎటువంటిది అది? అసలు దీంట్లో బతికి బయట పడడం అనేది చాలా కష్టం. అటువంటి మిషన్ ఆయనకి ఇచ్చారు. 386 మంది పారాడ్రాపర్స్ ఎయిర్ డ్రాప్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ లైన్స్ వెనకాల వెళ్ళారు. అంటే మన పాకిస్తాన్ సైన్యము, భారత సైన్యం ఇద్దరు ఎదురుగా ఉండగా పాకిస్తాన్ సైన్యం వెనకాల వెళ్ళని పారాడ్రాప్. వీళ్ళు మొత్తం కలిపితే తిప్పి కొడితే 380. పాకిస్తాన్ సైన్యం 8,000 మంది. సో కాబట్టి 300 మంది ఉన్నారు వాళ్ళు చేస్తే వెనక్కి తిరిగి దగ్గర వీళ్ళందరూ చెప్పేసారు. కానీ పొరపాటున బీబీసీలో మనం ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇండియన్ బ్రిగేడ్ హెస్ ల్యాండెడ్, వెనకాల వచ్చి బ్రిగేడే ల్యాండ్ అయిపోయింది అని చెప్పగానే ఓడిపోయారు పాకిస్తాన్. నిజంగా పాకిస్తాన్ ధైర్యం మన అన్ని యుద్ధాల్లో చూస్తే కనుక అసలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాక్సిమం సరెండర్ అయింది పాకిస్తాన్. కాబట్టి అప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏం చేశారు? 8,000 మంది సరెండర్ అయ్యారు కంప్లీట్ గా. దాసోహమని 3 బ్రిగేడియర్స్, 2 కల్నల్స్, 170 మంది ఆఫీసర్లు, 8,000 మంది సైనికులు, ఈ 350 మందికి సరెండర్ అయ్యారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనం. ఆయన దాంట్లో నేతృత్వం వహించినటువంటి వ్యక్తి.
మనకు కొరడోజా అటువంటి వ్యక్తి. అన్ఫార్చునేట్ గా ఆయన ఒక పర్టికులర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ పెట్టినటువంటి ల్యాండ్ మైన్ మీద ఆయన కాలు పెట్టగానే అది బ్లాస్ట్ అయ్యి ఆయన కాలు మొత్తం కూడా చితికిపోయింది. చితికిపోయేసరికి ఆయన పక్కన ఉన్నటువంటి గోర్ఖా సైనికుడిని దగ్గర కుక్రీ తీసుకొని ఆయన కాల్ని ఆయన నరికేస్తుంది. సో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మిగతా శరీరం బతకాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలని చెప్పి నిర్మోహమాటంగా ఆయన కాల్ని ఆయన నరికేస్తుంది. తర్వాత ఆయన చికిత్స చేసి అన్ని రికవర్ అయిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఆర్మీ ఆయన డిస్మిస్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా తర్వాత యుద్ధానికి పనికిరాడు అని చెప్పేసి ప్రయత్నం చేసింది. ఆయన ఏం చేశారు, దాన్ని ఒప్పుకోలేదు. అలాగే ప్రాస్థెటిక్ అంటే ఆర్టిఫిషియల్ కాల్ పెట్టుకొని మామూలు సైనికులు ఎలా పరిగెడతారో, ఎలా వాళ్ళకి ఎటువంటి స్టాండర్డ్స్ అప్లై అవుతాయో అవన్నీ కూడా ఆయన నిరూపించి చూపించగలరు. స్విమ్మింగ్ లో కానీ, రన్నింగ్ లో కానీ, వాకింగ్ లో కానీ, అన్ని అథ్లెటిక్స్ లో కానీ, జంపింగ్ లో కానీ అన్నింటిలో కూడా పూజ. అంటే అప్పుడు ఆ కాలంలో మనకు అబ్దుల్ కలాం గారు తీసుకొచ్చినటువంటి జైపూర్ ఫుట్ లాంటివి లేవు, చెక్క ఫుట్స్ ఉండే, వాటితోనే అద్భుతాలు చేశారు. కాబట్టి అటువంటి వ్యక్తి అంటే శరీరానికి అంత గాయం తగిలి శరీరం అంత నష్టపోయినా కానీ కూడా ఆయనలో ఉన్నటువంటి స్పిరిట్ చావకుండా ఆయన చాలా అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఆయన గొప్పదనం చూసి తర్వాత ఆయన బ్రిగేడియర్ గాను, తర్వాత మనకు బెటాలియన్స్ బ్రిగేడియర్ గాను ఇవన్నీ కూడా ఆయన కమాండ్స్ ఇవ్వడం చూస్తాం. కాబట్టి ఇది ఫస్ట్ కేస్ మొత్తం భారతదేశ చరిత్రలో యుద్ధంలో కాలు చెయ్యో కోల్పోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఒక కమాండ్ రావడం అనేది ఫస్ట్ టైం ఈయన చేసింది. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన అఫ్ కోర్స్ చాలా పుస్తకాలు రాశారు. 1971 యుద్ధం ఆయన అనుభవాలు, ద పరంవీర్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ద సింకింగ్ ఆఫ్ ఐఎన్ఎస్ కుక్రీ, మనకు జరిగిన యుద్ధాల్లో మేజర్ నేవల్ లాస్ మనకి ఏదైనా ఉంటే ఐఎన్ఎస్ కుక్రీ, ఇది గుజరాత్ కోస్ట్ దగ్గర జరిగింది. అది దాని గురించి కూడా ఆయన రాశారు, పుస్తకం రాశారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన సాహసాల పుస్తకానికి అతి విశిష్ట సేవా మెడల్ కూడా ఆయన సన్మానించారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి అంటే వికలాంగుడు అయినా కానీ కూడా దేశసేవ చేయొచ్చు, అంతే అద్భుతంగా నేను సైన్యంలో పని చేయొచ్చు అన్నటువంటి సాహసం చూపించినటువంటి వ్యక్తి, రాబోయే తరాలన్నింటినీ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ అద్భుత సాహసాలన్నీ కూడా ఆయన మనం సెల్యూట్ చేయాలి. ప్రతివారం డిఫెన్స్ రౌండ్ అప్ లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశంలో తయారైన ఒక ఆయుధం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందుకు భిన్నంగా ఈసారి ఇండియన్ నేవీ వాడే డెస్ట్రాయర్స్, కార్బెటీస్ అండ్ ఫ్రిగేట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇవేంటి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ అండ్ కార్బెటీస్ నేవీలో వాడే ఈ మూడిటివి ఒకటేనా, లేకపోతే వీటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే అదేంటి సార్? యాక్చువల్గా మనము ఈ గ్రేడేషన్ చూసామంటే అన్నిటికంటే పెద్ద షిప్లు ఏమైనా ఉన్నాయి యుద్ధం చేయడానికి అంటే కానీ అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అది ఒక పట్టడం లాంటి, దాంట్లో కనీసం అంటే 20-30 ఫ్లైట్స్ నేవల్ వర్షన్ ఉన్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, అవి పెట్టచ్చు. హెలికాప్టర్స్ పెట్టచ్చు, అవన్నీ కింద డెక్ లో పెడతారు, కొన్ని పైన పెడతారు. కాబట్టి అదొక కదులుతున్నటువంటి పట్టడం లాంటి, కొన్ని వేల మంది పనిచేస్తారు దాంట్లో సైనికులు ఉంటారు, సేలర్స్ ఉంటారు, ఎయిర్మెన్ ఉంటారు, రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రీషియన్స్, కుక్స్, ఇలా మొత్తం ఒక పట్టణం కదిలినట్టు. దానితో పాటు చాలా ఇటువంటి అస్త్రాలన్నీ కూడా పక్కన మనకు సబ్మెరీన్స్ ఉంటాయి, క్రూజర్స్, డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, తర్వాత రీఫ్యూలర్స్, తర్వాత మనకు లాజిస్టిక్ ప్లాట్ఫామ్స్, ఇటువంటివి చాలా ఉంటాయి. అంటే ఒక మనకు గతంలో మనకు ఒక మహారాజు కూడా అంటే కనుక అతను చుట్టూన రథ చక్రాలకి ప్రొటెక్ట్ చేసేవాడు ఒకడు, వెనకాల ఉన్నవాడు ఒకడు, ఇట్లా ఒక పెద్ద ఫార్మేషన్ లో వెళ్తారు. కాబట్టి అది హైయెస్ట్, అన్నిటికంటే పెద్ద షిప్ ఏదైనా ఉందంటే కనుక అది ఎయిర్ క్రాఫ్ట్. దాని తర్వాత చూస్తే కనుక క్రూజర్స్ ఉంది. క్రూజర్స్ కూడా ఇంచుమించు క్రాఫ్ట్ క్యారియర్ అంత లేవు, దాని మీద ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వలేవు, కానీ దాంట్లో బహుశా మనకు హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ల్యాండ్ చేయొచ్చు. సో క్రూజర్స్ దీని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ కేటగిరీలో వస్తాయి క్రూజర్స్. కానీ మనకు మన దేశంలో క్రూజర్స్ లేవు. ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఈరోజు రష్యాలోను తర్వాత అమెరికాలోనూ చూస్తున్నాం, కానీ మన దేశంలో క్రూజర్స్ లేవు. కానీ క్రూజర్స్ ఇందాక చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే నెక్స్ట్ సైజ్ ఉన్నటువంటి అది చేయవలసిన పనులన్నీ కూడా దాని తర్వాత వచ్చేటువంటి క్లాస్ ఏదైతే డెస్ట్రాయర్స్ ఉన్నాయో దాంట్లో మనం చేస్తాం. బేసిక్ గా ఇవన్నీ కూడా మనకు క్రూజర్ కానీ, డెస్ట్రాయర్ కానీ, మనకు ఫ్రిగేట్స్ కానీ, కార్వెట్స్ కానీ, ఇవన్నీ కూడాను ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇవన్నీ కూడా చేసేది ఏంటంటే మనకు బేసిక్ యుద్ధం. ఫస్ట్ మనకు డిఫెన్స్, మన మీద వస్తున్నటువంటి అస్త్రాలు కానీ, డ్రోన్స్ కానీ వాటిని తప్పుకోవడం. 2 రికగ్నైసెన్స్ అండ్ ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్ ఇవి చేయడం. 3 యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్, కింద సోనార్స్ అన్ని పెట్టి సబ్మెరీన్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని చేయడం. అలాగే మైన్స్,
కింద మైన్స్ పెడతారు వాళ్ళు, మనం మైన్స్ వెళ్ళగానే పేలిపోతుంది, సో మన షిప్పులు పేలిపోవచ్చు. సో వాటి మీద సంబంధించింది. సర్ఫేస్ వార్ఫేర్, ఆఫ్ కోర్స్ మనకు అటు నుంచి వచ్చిన షిప్పులని వీళ్ళు ఫైట్ చేయడం, గన్స్ ఇవన్నీ కూడా మిసైల్స్ కొట్టడం సర్ఫేస్ వార్ఫేర్. అలాగే ఎయిర్ వార్ఫేర్, ఎందుకంటే అక్కడ సముద్రంలో జరుగుతున్నటువంటి వాటిలో శత్రువు కూడా మన మీద వేయచ్చు కదా, వాళ్ళు వెపన్స్ వేయచ్చు, వాళ్ళు మిసైల్స్ వేయచ్చు, లేదా డ్రోన్స్ పంపించవచ్చు, చాలా పంపించవచ్చు. సో ఎయిర్ వార్ఫేర్, వార్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రావచ్చు, సో ఎయిర్ వార్ఫేర్, అండర్ వాటర్ వార్ఫేర్, ఇలా మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో చేయగలిగి అన్నిటి కూడా ఏదో కొద్దో గొప్ప క్షమతతో ఉంటాయి. కానీ సైజ్ ఆధారంగా వీటి పేరు పెట్టారు. ఇందాక చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ హైయెస్ట్, సెకండ్ క్రూజర్స్, దాని తర్వాత డిస్ట్రాయర్స్, దాని తర్వాత ఫ్రిగేట్స్, దాని తర్వాత కార్వెట్స్. కార్వెట్స్ అన్నిటికంటే రిలేటివ్ గా తక్కువ సైజ్ ఉన్నట్టు, అందుకని దాని అడ్వాంటేజ్, కార్వెట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సైజ్ ఉంది కాబట్టి చాలా ఈజీగా మెనూవర్ అవ్వచ్చు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సైకిల్ తిప్పినంత సునాయాసంగా మనం కార్ తిప్పలేం. ఇది సింపుల్ ఉదాహరణ చూడాలంటే సైకిల్ మనం ఇలా తిప్పేస్తుంది కరెక్ట్ జరగాలి. కాబట్టి ఒక హై స్పీడ్ బోట్స్ ని చేసి చేయాలన్నా, హై వాల్యూ టార్గెట్ ని చేసి చేయాలన్నా, లేదా మనం ఆపరేషన్స్ తొందరగా డిప్లాయ్ చేయాలన్నా, అక్కడ ఏదో రెస్క్యూ చేయాలి, ఏదో పెద్ద షిప్ సింక్ అవుతుంది అక్కడ పంపించాలన్నా ముందు కార్వెట్ పంపిస్తారు. కార్వెట్ చాలా తొందరగా వెళ్ళిపోగలదు, చాలా ఫాస్ట్ గా వెళ్ళగలదు, డిప్లాయ్మెంట్ చాలా సునాయాసంగా చేయగలదు. కాబట్టి అది దానివల్ల అడ్వాంటేజ్. కొన్ని కార్వెట్స్ లో మనం హెలికాప్టర్స్ వాటి ల్యాండ్ అవ్వచ్చు, కొన్నిట్లో అది ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, కానీ జనరల్ గా అవి చిన్నవి కాబట్టి దానికి హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది తక్కువనే ఉంటాయి. అలాగే మనం నెక్స్ట్ ఈ కార్వెట్స్ కంటే కొంచెం పెద్ద నెక్స్ట్ లెవెల్ చూస్తే ఫ్రిగేట్స్. ఫ్రిగేట్స్ అనేది మనం బ్రెడ్ అండ్ బటర్ లిటరల్ గా చెప్పాలి. ఫ్రిగేట్స్ అనేది మోస్ట్ ఆపరేషన్స్ చేయగలరు. అన్ని కూడా ఇండిపెండెంట్ గా పంపించామంటే మనకు అవి వెళ్ళి చాలా ఇటువంటి పనులు చేస్తారు. మనకు చాలా క్లాసెస్ మన దేశంలో తయారు చేసుకున్నటువంటి నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ ఉన్నాయి, అలాగే శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ ఉన్నాయి, బ్రహ్మపుత్ర క్లాస్ ఫ్రిగేట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే పర్వతాల పేరు మీద, మన నదుల పేరు మీద ఈ యొక్క ఫ్రిగేట్స్ అన్ని పేర్లు. ఇవన్నీ మన దేశంలోనే మనం తయారు చేసుకుంటున్నాం. గతంలో బ్రిటన్ నుంచి, సోవియట్ యూనియన్ నుంచి కొనుక్కున్న రోజుల నుంచి ఈరోజు కంప్లీట్ గా ఇండిజినైజ్ చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పినటువంటి కార్వెట్స్ కూడా మనం చూసామంటే కనుక కమోర్టా క్లాస్ అని చెప్పేసి, కోరా క్లాస్ అని చెప్పి, కుక్రీ క్లాస్ అని, ఇటువంటి క్లాస్ ఉన్నటువంటి కార్వెట్స్ మన నేవీ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇంతకంటే పెద్ద షిప్లు వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు డిస్ట్రాయర్స్. డిస్ట్రాయర్స్ ఆఫ్ కోర్స్ అది మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి తక్కువ, తర్వాత ఫ్రిగేట్స్ కార్వెట్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటిది. పెద్దది కాబట్టి దానికి స్పీడ్ తక్కువ ఉంటుంది, స్టాఫ్ ఎక్కువ ఉంటారు, దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, దాని మిసైల్ కౌంటరింగ్ మెజర్స్ కావచ్చు, లేదా దీని అటాక్ కెపాసిటీస్ కావచ్చు. ఆబ్వియస్లీ సైజ్ బట్టి అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి పట్టణాల పేరు మీద ఎక్కువ పెట్టారు. విశాఖపట్నం క్లాస్ అని చెప్పేది ఒకటి మనం తయారు చేస్తాం. అలాగే కోల్కతా క్లాస్, ఢిల్లీ క్లాస్, రాజ్పుట్ క్లాస్. రాజ్పుట్ క్లాస్ అనేది పాతది, సోవియట్ యూనియన్ నుంచి కొనుక్కున్నటువంటి చాలా అవి మోరల్లెస్ అవన్నీ కూడా మనం తీసేస్తున్నాము. కొత్త ఇప్పుడు వస్తున్నటువంటి విశాఖపట్నం క్లాస్, కోల్కతా క్లాస్, దీంట్లో కొత్త రిలీజ్ అవుతున్న అన్ని కూడా మనం డిఫెన్స్ రౌండ్ లో చర్చిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పట్టణాల పేరు మీద ఉంటాయి. కాబట్టి ఇవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంబుల పొదల్లో ఆల్మోస్ట్ 70-75% భారతదేశంలోనే కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేస్తాం. 20-25% ఆఫ్ కోర్స్ సప్లై చైన్ ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకుంటున్నాము. బట్ అది నార్మలే. ఈవెన్ అమెరికన్ వార్షిప్స్ లో కూడా కొంత 20-25% ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్ ప్రపంచంలో ఎవరికైనా తప్పదు. మోస్ట్లీ ఇండిజినైజ్ చేసుకో, మన దేశంలో తయారు చేసుకోవచ్చు. కాబట్టి మనకు అన్ని వెరైటీస్ ఈ బోట్స్, నేవల్ అసెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన ప్రేక్షకులు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, దెన్ క్రూజర్స్, దెన్ డిస్ట్రాయర్స్, దెన్ ఫ్రిగేట్స్, దెన్ కార్వెట్స్. ఇవి సైజ్ ఆధారంగానే వీటి యొక్క పేర్లు పెట్టడం మనం చూసాం. కానీ మోరల్లెస్ అందరూ చేసేవే ఒకటి డిఫెన్స్, 2 సర్వేలెన్స్, విజిలెన్స్ అండ్ రికగ్నైసెన్స్, 3 అటాక్. సో ఇవి లార్జ్లీ ఈ ఫంక్షన్స్ అన్ని ఉంటాయి. మన దగ్గర ఇంకా చాలా అద్భుతమైనవి ఏమున్నాయంటే కనుక వీటిల్లో సోనార్స్ అని చెప్పేసి, తర్వాత డీప్ సీ యూఏవీస్, సముద్రంలోకి మనం డిప్లాయ్ చేయగలిగినట్టు యూఏవీస్. మన యూఏవీ అంటే కనుక డ్రోన్స్ అంటే ఆకాశంలో తిరిగే మనకు తెలుసు. సముద్రం లోపల వెళ్ళేటువంటి డ్రోన్స్ గురించి మనకు చాలా మంది తెలియదు. అది డిప్లాయ్ చేయగలిగిన కెపాసిటీ కూడా మన దగ్గర ఉంటుంది. అవన్నీ కూడా వీటి అంబుల పదంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికంటే ఇంకా చిన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కోస్ట్ గార్డ్ బోట్స్ ఏవైతే ఉంటాయో చాలా చిన్నవి, అవి యాంటీ పైరసీ దానికి సంబంధించినవి, మన సముద్రం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అవన్నీ. సో లార్జ్ గా మనం వీటి యొక్క కెపాసిటీ ఏంటి, వీటి ఆపరేషన్స్ ఏంటి, దాన్ని మన ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేశాం. కోర్స్ దాని స్పెసిఫికేషన్స్ చాలా ఉంటాయి. దాని యొక్క ఇంజిన్ కెపాసిటీ కావచ్చు, దాని ఓవరాలింగ్ కెపాసిటీ కావచ్చు, దాని ఫైర్ పవర్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాటజిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం ఓవరాల్ గా దీని గురించి ఒక అవగాహన అంటూ ఉండాలన్న ప్రయత్నం మనం చేశాము.
బట్ అఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది కొందరు డిస్ట్రాయర్స్ అని పిలిచేవాళ్ళు దాన్ని, ఇంకొన్ని దేశాలు దాన్ని క్రూజర్స్ అని పిలవచ్చు. కొందరు ఫ్రిగేట్స్ అన్నది, కొంతమంది డిస్ట్రాయర్స్ అనొచ్చు, దాన్ని కార్వెట్స్ అనొచ్చు. ఇది కన్ఫ్యూజన్ ఉన్నది. లార్జ్లీ ఈ యొక్క టర్మినాలజీ అన్నది సైజ్ ఆధారంగా ఉంటుంది అని మనం తెలుసుకుంటే చాలు. ఈ వారం డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ సెగ్మెంట్లో ప్రైమ్ టూలింగ్స్ అనే ఒక స్వదేశీ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం. వీళ్ళు ఏ విభాగంలో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రైమ్ టూలింగ్స్ అంటే మామూలుగా చెప్పాలి అంటే కనుక డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే సెగ్మెంట్లో ఎక్కువగా ఐదర్ వాళ్ళు వెపన్స్ తయారు చేసేవి కానివ్వండి, లేకపోతే డ్రోన్స్ ఆర్ లేకపోతే కనుక సంథింగ్ బ్యాక్ ఎండ్ చాలా తక్కువగా నిజానికి డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ సెగ్మెంట్లో కవర్ చేయడం జరుగుతోంది. సో ఒక రకంగా అది కూడా చేస్తే బాగుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రైమ్ టూలింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏ విభాగాల్లో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది సార్? ఈ ప్రైవేట్ ఈకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయింది, ఆ విషయం మనకు తెలుసు. ఎస్పెషలీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ రంగంలో చాలా ఫోకస్ పెట్టి వీళ్ళకి అందరికి కూడా సపోర్ట్ ఇవ్వడం, దాంతో ఈ రోజు మన డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఎస్పెషలీ ప్రైవేట్ రంగంలో మనకు చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ యొక్క కంపెనీ ఏదైతే ప్రైమ్ టూలింగ్స్ అని ఉన్నదో ఇది బెంగళూరు బేస్డ్. గంగం కోటే అని కుటుంబం వాళ్ళు నడిపిస్తున్నారు. ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్స్ గా నడిపిస్తున్నారు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీంట్లో యాక్చువల్గా మనం చూసామంటే కనుక ప్రొపల్షన్ సంబంధించిన కాంపోనెంట్స్ వీడు ఎక్కువ తయారు చేస్తారు. ప్రొపల్షన్ అంటే కనుక మనం ఏదైనా ప్రొపల్షన్ అంటే పేరు మనకు తెలుస్తున్నాయి, ఒక వస్తువును ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఈ ప్రొపల్షన్ లో వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలు మన గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా వీళ్ళు భారతదేశంలో ఇండిజినైజ్ చాలా ప్రెసిషన్ కావాలి. ఫర్ ఇన్స్టెన్స్ మిసైల్ రాకెట్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఒక కాంపోనెంట్ తయారు చేస్తారు. దాని అర్థం ఏంటి? మిసైల్ ఏదైతే ఉంటుందో మిసైల్ లో ఫైర్ చేస్తే కనుక మనకు ఈవెన్ మన స్కూటర్ తీసుకుందాం, కార్ తీసుకుందాం, లోపల ఒక ఫ్యూయల్ చేంబర్ ఉంటుంది, కంబషన్ చేంబర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఫ్యూయల్ ని పంప్ చేసేవాడు కావాలి. అంటే ఎక్కువ ఫ్యూయల్ పెట్టిపోతే కనుక పేలిపోతుంది, తక్కువ వస్తే కనుక దానికి ఎనర్జీ రాదు, దాన్ని వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇదే టెక్నాలజీ ఈవెన్ మిసైల్స్ లో కూడా అదే ఉంది. మనకు స్పేస్ క్రాఫ్ట్స్ లో కూడా మన రాకెట్స్ లో కూడా అదే ఉంది. కాబట్టి మిసైల్ కానీ రాకెట్ కానీ వీటి యొక్క ఫ్యూయల్ ఇంజెక్టర్స్ వీళ్ళు తయారు చేస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఆ కంబషన్ చేంబర్ కి దాన్ని పంపించడం. అది పెద్ద పెద్ద వీటిలో అయితే చాలా ఓకే, ఏదో కొంచెం దానికి ఒక కెపాసిటీ చేసుకోవచ్చు. కానీ ఈ మిసైల్ సంబంధించి చాలా చిన్న స్పేస్ లో కాంపాక్ట్ గా దాన్ని పెట్టి పంపించేటప్పుడు ఎంత ప్రెసిషన్ ఉండాలంటే చిన్న ఒక నానో మిల్లీమీటర్ అంతా కూడా తేడా వచ్చినా కూడా ఆ మిసైల్ ఫ్లాప్. పీక్ పాయింట్ ప్రెసిషన్ తో కొడుతున్నాం. 200-300 కిలోమీటర్ దూరంలో 1 ఫీట్ 1-2 అడుగుల డిస్టెన్స్ తేడా లేకుండా పర్ఫెక్ట్ గా వెళ్ళి కొట్టాలి. ఇక్కడి నుంచి మనం కొడితే దానిలో విండ్ ఫ్యాక్టర్ ఉంటుంది, తర్వాత దాని థ్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, దాని యొక్క స్పీడ్ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి. వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా ఫ్యూయల్ ని పంప్ చేయగలిగిన కెపాసిటీ కావాలి. చాలా హై ఎండ్ ప్రెసిషన్ అటువంటిది వీళ్ళు తయారు చేస్తారు. రాకెట్ లేదా మిసైల్ సంబంధించిన ఫ్యూయల్ ఇంజెక్టర్ అది వీళ్ళు తయారు చేస్తారు. అలాగే మనం పేలోడ్ కిట్స్, డిఫరెంట్ పేలోడ్ కిట్స్ అని తయారు చేస్తాం. రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్స్ పేరులో మనకు అర్థమవుతుంది. రొటేట్ చేస్తున్నప్పుడు డెటనేట్ చేయడం అంటే అక్కడ దానికి ఫ్యూజ్ ఎక్కడ ఉంటుంది, దానికి స్పార్క్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడ డెటనేట్ అవుతుంది. అది కనుక చిన్న తేడా వచ్చినా కానీ కూడా మొత్తం మిసైల్ పేలకుండా దాన్ని తీసుకువెళ్ళి. ఇప్పుడు మనం ఎంత ఎక్స్పర్టీస్ వచ్చిందంటే మన దగ్గర ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ ఇవన్నీ కూడా మనం కొట్టగలం. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థల్లో నుంచే వీళ్ళందరూ ఇవ్వగలుగుతున్నారు. సాలిడ్ బూస్టర్స్ మనకు మిసైల్ కానీ లేదా మనకు రాకెట్ కానీ పక్కన సాలిడ్ బూస్టర్స్ ఉంటాయి. అవి బూస్ట్ చేస్తాయి. నార్మల్ ఫ్యూయల్ బర్న్ అవుతున్నా కానీ కూడా దానికి అడిషనల్ థ్రస్ట్ ఇవ్వడం. మనం కొన్ని సినిమాలు చూస్తాం, మనకు ధూమ్ లాంటి సినిమాలు చూస్తాం. మనం నార్మల్ స్పీడ్ వెళ్తున్నటువంటి బైక్ కాకుండా బూస్టర్స్ పెడతాయి. బూస్టర్స్ పెట్టగానే నార్మల్ స్పీడ్ అంటే ఇంకెక్కువ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. నార్మల్ వెహికల్స్ ఆ స్పీడ్ తట్టుకోలేదు. అటువంటి బూస్టర్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు ఎన్నో కాంపోనెంట్స్ అంటే వీళ్ళలో స్పెక్టాక్యులర్ బ్రహ్మోస్ లాంటివో పెద్ద పెద్దవి తయారు చేయకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్నవన్నీ కూడాను బేసిక్ కాంపోనెంట్స్, బేసిక్ మిసైల్స్, బేసిక్ రాకెట్స్, వాటికి కావాల్సినటువంటి టెక్నాలజీ మన గతంలో ఇంపోర్ట్ చేసుకునే టెక్నాలజీ మన దేశంలోనే వీళ్ళు తయారు చేస్తారు. ప్రిసిషన్ ఇంజనీరింగ్ దాంట్లో ఎంత ఫైన్ ఆ స్పీడ్ లోను తర్వాత వేడికి తట్టుకొని పర్ఫెక్ట్ గా ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయడం అన్నది చిన్న విషయం. అది మనం అచీవ్ చేయగలిగాం. కాబట్టి ఈ కంపెనీని తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా అభినందిద్దాం. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి భారత ప్రభుత్వానికి కూడా మన అభినందిద్దాం. రైట్ సార్,
ఎప్పట్లనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.